హాయ్ అండి. గోంగూర కందిపప్పు చేయబోతున్నానండి. ఇదో గోంగూర తీసుకున్నాను, వలిసి కడిగి పెట్టుకున్నానండి. కందిపప్పు తీసుకున్నానండి. నేను ఇప్పుడు దీంట్లో చేసి శుభ్రంగా కడుక్కుంటానండి. ఇదండి కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకున్నాను. కడిగి పెట్టుకున్న గోంగూరనంతా దీంట్లోకి వేసుకుంటున్నానండి. ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇదండి గోంగూర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటా అన్నీ ఎత్తి కందిపప్పులు వేసేస్తానండి. వేసేస్తాను. కుక్కర్లో ఉడకబెట్టేస్తానండి. పసుపు వేసి ఉడకబెట్టేస్తాను. ఇదండి బాగా ఉడికిపోయిందండి. అంటే ఎప్పుడైనా మనము పప్పు చేసేటప్పుడు మరీ మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉండదండి. ఇట్లా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఇదండి తిరగమాత పెట్టేశాను. నూనె పోసి ఆవాలు వేసి మెంతులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ ఇంకా నంచుకోవడానికి మిరపకాయలు కూడా వేసానండి. 2 ఉప్పు మిరపకాయలు, ఇంగవ కూడా వేసేస్తానండి. మిరపకాయలు కూడా వేసాయండి. ఇంకా కరివేపాకు వేసి ఇంకా గోంగూర ఈ గోంగూరలో ఆ ఉప్పు మిరపకాయ నంచుకొని తింటే ఉంటుందండి. సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ రియాలిటీ వంటలండి. ఇదండి కొత్తిమీర వేసి దించేస్తానండి. సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర వేసుకొని ఆ మిరపకాయ నంచుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.